బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. సార్, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ వాళ్ళు, ఈ అంగన్వాడీ ఈ ఉద్యమం సార్, నేను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నానంటే కనీసం మనకి ఒక నెల రోజుల నుంచి పాపం వాళ్ళు ఉద్యమిస్తానే ఉన్నారు. వాళ్ళకి మీడియా నుంచి ఎంత సపోర్ట్ వస్తుందో నాకైతే తెలియదు కానీ, కానీ ప్రజల్లో నుంచి మాత్రం వాళ్ళ మీద చాలా సానుభూతి వచ్చేసింది. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళని కొట్టటం గానీ, లాక్కెళ్ళటం గానీ, ఎందుకంటే ఒక ఉద్యమం చేసుకునే వాళ్ళని ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లు నెరవేర్చనప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఏంటో చెప్పి వాళ్ళని కొంచెం మ్యూచువల్ అగ్రిమెంట్‌లో వాళ్ళిద్దరిని మధ్య రిజాల్వ్ జేసుకోవచ్చు. కానీ అది చేయకుండా ఎక్కడ ఉద్యమాలు చేస్తుంటే అక్కడ వాళ్ళని చితకబాదటం ఇయన్నీ గూడా చాలా కష్టంగా ఉంది సార్. అమరావతి ఉద్యమం అప్పుడు చూసాం. మళ్ళా అంగన్వాడీ ఉద్యమం అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్యమం వచ్చినా దాన్ని ప్రాబ్లమ్ ఏంటి? దాన్నేమన్నా సాల్వ్ చేద్దామా లేదా అన్న చోట్ల దాన్ని ఎలా అణిచివేద్దామనే చూస్తున్నారు. అసలు ఈ అంగన్వాడీ దీనికేమైనా సమస్యకి పరిష్కారం ఉంటుందంటారా సార్? లేకపోతే ఇలాగే సాగుతా ఉంటదా రేపు ఎలక్షన్స్ దాకా? ఎందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంగన్వాడీ ఉద్యమాన్ని కొంచెం ఇంటెన్సిఫై చేయడంలో హెల్ప్ చేయట్లేదు? ఇది కంపల్సరీ చూసుకునేదంటే అంగన్వాడీ వాళ్ళు సొంతగా చేసుకుంటున్నారనమాట. అమరావతి ఉద్యమం ఎలా అయితే జరుగుతుందో ఈ అంగన్వాడీ ఉద్యమం కూడా అలాగే జరుగుతా ఉంది. ఎప్పుడైనా సరే ప్రతిపక్ష పార్టీలకు అండ లేకపోతే ఉద్యమానికి ఆహ్, ఫైనల్ రిజల్యూషన్ ఉండదనమాట. అదే సాగుతానే ఉంటది. ఎప్పుడైతే మనకి ప్రతిపక్ష పార్టీలు దానికి అండగా ఉండి మన బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ సార్. తెలంగాణనే మీరు మామూలుగా ఉద్యమంలాగానే చేసుకుంటా ఉండండి. ఈ రోజు దాకా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమానికి రాజకీయం తోడైంది కాబట్టి తెలంగాణ సాధించగలిగారు. అలాగే ఏదైనా సరే ఉద్యమం సఫలీకృతం అవ్వాలంటే దానికి రాజకీయ ప్రాబల్యం ఉండాలి. రాజకీయ ఫలితం ఉండాలి. అప్పుడే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది. అలాగే ఈ అంగన్వాడీ ఉద్యమం ఎందుకు రాజకీయాలు కూడా దూరంగా ఉంటున్నాయి? అంటే వీళ్ళ కోరికలు అసలు ఏం నెరవేర్చలేనివా? జగన్మోహన్ రెడ్డి కాదు, రేపొద్దున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరొచ్చినా నెరవేర్చలేరా ఈళ్ళ కోరికలు? ఎందుకు ఇలా జరుగుతా ఉంది సార్ ఇది? కార్తిక్ గారు నమస్కారం. 3 అంశాలు. ఒకటి అంగన్వాడీల ఉద్యమం. అంగన్వాడీలు రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా నిజాయితీగా వాళ్ళ వేతనాల కోసం వాళ్ళ వేతనాల గురించి చేసి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. దాదాపు 1975 నుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమ్మిళిత ఒప్పందంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రింది స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భవతుల దగ్గర నుంచి బాలింతల దగ్గర నుంచి పసిబిడ్డల వరకు, అంటే బడికెళ్ళే వయసు వచ్చేంత వరకు ఒక అమ్మలాగా చూసేవాళ్ళే అంగన్వాడీలు. అసలు అంగన్వాడీ అంటేనే ఒక అమ్మ. వాళ్ళు వేతనాల కోసం పెంచమని చేస్తున్నారు. అది కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన మాట ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వంతో పోల్చితే మరో 1000 రూపాయలు అదనంగా వేసి మీకు జీతాలు ఇస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాడు. గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత అంగన్వాడీ టీచర్కి ఒక 50,000, ఆయాకు ఒక 20,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది కూడా లేకుండా చేసిండు. వాళ్ళకి ఎలాంటి టీఏడిఏలు కూడా లేవు. జీతాలు కూడా సక్రమంగా రావడం లేదు. ఈ నేపథ్యంలో మరో 100 రోజుల్లో ప్రభుత్వ పరిపాలన పూర్తవుతుందని వాళ్ళు ఉద్యమ బాట చేపట్టారు. నిజానికి మీరు అన్నట్టుగా ఏంటంటే, వాళ్ళు ఉద్యమం ఎప్పుడైతే మొదలుపెట్టారో బాధ్యత కలిగిన ప్రభుత్వమో, మంత్రివర్గమో కూర్చోబెట్టి నచ్చజెప్పి ఒక మాట మాట్లాడితే, లేదా ఒక రూపాయి పెంచితే ఇదమ్మా పరిస్థితి అంటే తప్పనిసరిగా ఆ ఉద్యమం ఆ స్థితికి వచ్చేది కాదు. సరే, మన ప్రభుత్వానికి అయ్యేం తెలియదు కదా. మనకు తెలిసింది ఏంటంటే జుట్టుబట్టి లాగటం, కొట్టటం, చీరలు దించటం, జాకెట్లు దించటం. అచ్చంగా ఏంటంటే ప్రభుత్వానికి మహిళలు కనిపిస్తే ఎప్పుడు చీరలు అవుదామని దుశ్శాసనలాగా ఎదురు చూస్తూ ఉంటుంటారు. జాకెట్లు దించడం అంటే చాలా ఇష్టం. అది అమరావతిలో మనం చూసాం. అవును. అదే పద్ధతిలో చేస్తే అంగన్వాడీలు మొత్తం కూడా తిరగబడుతున్నారు. ఈ రోజున వాళ్ళు గాడిదలకి గుమ్మరండాలు ఇస్తున్నారు. మెల్ల ఉరేసుకుంటున్నారు. మోకాళ్ళ మీద నడుస్తున్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా దాదాపుగా నెల రోజుల పాటు పసిబిడ్డలు అంగన్వాడీ బళ్ళు లేక, వాళ్ళు తినే కోడిగుడ్డు కూడా లేక బల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రయోగించాడు సజ్జల గారు. ఎస్మా చట్టం ప్రయోగించి మళ్ళీ ఒక ఒత్తాసు. భారతదేశంలో అంగన్వాడీ టీచర్ల మీద ఎస్మా చట్టం ప్రయోగించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే. అది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఇది వాళ్ళ అంశం. రెండోది ఏంటంటే, రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమంలో కరచాలనం చేయాలని. రాజకీయ పార్టీలు, ప్రభుత్వం దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ పార్టీలు ఉన్నాయని చేస్తున్నారని వీళ్ళు చొరవ చూపించి బాధ్యత పడాల్సినంత బాధ్యత పడకోకుండా తటపటాయింపులుగా సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ నిజానికి మీరన్నట్టుగా ఏ ప్రజా ఉద్యమానికైనా సరే రాజకీయ పార్టీలు అండదండలు ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామిక రాష్ట్రం. ఈ తెలంగాణ ఉద్యమంతో పాటు రాజకీయ ఉద్యమం కూడా జరిగింది. ప్రజా ఉద్యమాలతో పాటు రాజకీయ ఉద్యమాలు కూడా ఉండాలి.
సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట చెప్పాడు. కొంతమంది రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు, రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయని. రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిండు. ఆయన రాజకీయ నాయకుడు కాదా? రాజకీయ పార్టీ కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేసిండు. ఆయన రాజకీయ పార్టీ కాదా? రాజకీయ నాయకుడు కాదా? రాజకీయ పార్టీలు చేయకపోతే మీరు ఎవరు చేస్తారు ప్రజాస్వామ్యంలో? అంటే ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే గొట్ట మీద కూర్చుంటారు రాజకీయ పార్టీలు? ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తారా? ఈ రోజున ఒక న్యాయబద్ధమైన సమస్య ప్రస్తుతానికి అది వామపక్షాలు సిఐటి ఆధ్వర్యంలో జరుగుతుంది. రాజకీయ పార్టీలు కూడా పాల్గొవాల్సిందే, క్రియాశీలకంగా పాల్గొవాల్సిందే. మాలాంటి వాళ్ళం కూడా, నేను నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ, గుంటూరు అంగన్వాడీ శిబిరాలకు వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పేసేసి మేము ఆ ఉద్యమంలో పాల్గొంటున్నాం. అంటే కనీసం అంగన్వాడీ టీచర్ల సమస్యను కూడా పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం చేత కావటం లేదు. అసలు ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు సార్. ఇప్పుడు అసలు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఏమైపోయారు? అసలు చెత్త కోసం మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తుంటే మున్సిపల్ శాఖ మంత్రి ఎవరో తెలియట్లా. అంగన్వాడీ టీచర్లు చేస్తుంటే స్త్రీ సంక్షేమ శాఖ ఎవరో తెలియట్లా. అన్ని సజ్జల గారే చూస్తున్నారు. ఆయనే హోంమంత్రి, ఆయనే విద్యాశాఖ మంత్రి, సకల శాఖ మంత్రి కదా సార్ ఆయన. సకల శాఖ మంత్రి ఆయనే చూస్తున్నాడు. మీకు పరిపాలన మొత్తం కూడా గాడిపోయింది. పైపెచ్చి మళ్ళీ నిన్న ఒక మాట అన్నాడు సజ్జల గారు, రేపు అధికారంలోకి రాగానే మేము జీతాలు పెంచుతాం అంటున్నాడు. మళ్ళీ ఇది ఒక పచ్చి అబద్ధం. ఇప్పుడు 55 నెలలు పరిపాలన జరిగితే నువ్వు రూపాయి బిళ్ళ పెంచరా? మళ్ళీ ఆయనకు అధికారం ఇస్తేనంట ఏం జీతాలు పెంచుతారంట. నువ్వు అధికారికి వస్తావు నమ్మకం ఏంటి సార్? మనకి విజయవాడలో 90లో ఒకటి ఉండేది చూసారా? ఈ ఇళ్ల చుట్టూ ఒక దెయ్యం తిరుగుతుందని చెప్పి ఓ స్త్రీ రేపురా అని రాసుకునేవాళ్ళం. అవును, అలా ఉంటది అనమాట సజ్జల గారిది. అదే బడ్డీ కొట్ల మీద కూడా అప్పు రేపు అని రాస్తుంటారు. అవునవును. వాడు ఆ బోర్డు చూసి వెళ్ళిపోతూ ఉంటుంటాడు. అంటే ఒక మార్గమైన పద్ధతి అండి. నీకేమైందంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి విధానం అదే సార్. ఇప్పుడు ప్రజల పరిపాలించే ఒక బాధ్యత, ఒక పరిస్థితి ఇదేం లేదు. ఆయన కావాల్సింది ఏంటంటే ఆయనకి అధికారం కావాలి. ఆ అధికారానికి ఆయనకు దొడ్డిదారులు కావాలి. దొడ్డిదారులు, దొంగదారులు, లేదా కుయుక్తులు, లేదా సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు, ఇవి కావాలి. కాబట్టి పరిపాలన ఇంత దారుణంగా ఉంది. నాకు తెలిసి ఈ అంగన్వాడీ ఉద్యమం కూడా ఏం ఇది ఆగే పరిస్థితిలో లేదు. ప్రభుత్వం చెప్పినా కూడా నినే పరిస్థితి లేదు. మొన్న మున్సిపల్ కార్మికులు కూడా తాత్కాలికంగానే ఆపారు. వాళ్ళు జీవోలు విడుదల చేసిన తర్వాత మేము ఆలోచిస్తామంటున్నారు. రాష్ట్రంలో అందరూ బయటకు వచ్చారు కార్తీక్ గారు. అసలు ఏ సామాజిక వర్గం, ఏ తరగతి వాడు బయటికి రాని వాళ్ళు. ఇసుక కారణంగా భవన నిర్మాణ కార్మికులు బయటకు వచ్చారు. రాజధాని కారణంగా అమరావతి రైతులు బయటకు వచ్చారు. విశాఖ అమ్మకం ద్వారా విశాఖ కార్మికులు వచ్చారు. అంగన్వాడీ టీచర్లు వచ్చారు. ఆశా వర్కర్లు వచ్చారు. పారిశుద్ధ్యం కార్మికులు వచ్చారు. అసలు రాంది ఎవరు? పోరాడింది ఎవరు? నిరుద్యోగులు వచ్చారు, ఉపాధ్యాయులు వచ్చారు, పెన్షనర్లు వచ్చారు. ఇంకా మిగిలింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే తాడేపల్లి నుంచి బయటికి రాలేదు. ఆయన ఒక్కడే ఏ ఆందోళన లేకుండా రోమ్ నగరం తగలబెడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడియలు వాయించినట్టుగా ఆయన తాడేపల్లి కూర్చొని ఫిడియలు వాయించుకోవడం తప్ప, హ్యాపీగా ఫిడియల్ సంగీతం వింటుంది తప్ప ఇంకోటి ఏం చేయట్లా. ఇది నిజం సార్. రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ లో ఆందోళన లేకుండా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయనకున్న ఆందోళనల్లో ఒకటి, ఆయన రేపొద్దున ఆయన చెల్లి షర్మిల గారు ఏం చేయబోతున్నారనే తప్ప మిగతా ఆందోళనలు ఏమీ లేవు. షర్మిల గారి ఆందోళన కూడా పెద్దగా లేదేమో. అధికారంలో ఉంటే ఉందాము, లేకపోతే మోటా ముళ్ళే కట్టుకొని లండన్ వెళ్ళిపోయి హ్యాపీగా ఉందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండే రాజకీయ నాయకుడు కాదండి. ఆయన కేవలం ముఖ్యమంత్రి యొక్క పదవిని, ముఖ్యమంత్రి కుర్చీని టార్గెట్ పెట్టుకొని వచ్చాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజునే 50 మందితో సంతకాలు పెట్టించుకున్నారంటే అందుకే కదా సోనియా గాంధీ చాలా రియాక్ట్ అయ్యింది. ఆమె రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని పరామర్శించడానికి వస్తే వీళ్ళు 50 మంది సంతకాలు కలిగిన కాగితాలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయమని చెప్పి ప్రణబ్ ముఖర్జీని అడిగారంట. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి ఇదేంటా మేము శవం దగ్గరకు వస్తే ముఖ్యమంత్రి అని అంటారు అని అక్కడే అర్థమైపోయింది. అక్కడ ఆ యొక్క ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన అన్ని పాదయాత్రలు, పొర్లు దండాలు, ముద్దులు గట్రా అన్ని చేస్తే ఏదో మాకు ఆచారం కాలి మాకు దురదృష్టం ప్రాప్తించి ఏదో ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం. ఇప్పుడు ఆయన వదిలించుకుంటేనే రాష్ట్రం సుఖపడుతుందనే ఆలోచనగా రాష్ట్ర ప్రజలు వచ్చారు. కాబట్టి ఆయన మళ్ళీ రేపు అధికారం కనుక ఆయన కోల్పోతే ఆయన పార్టీ ఎవరు ఉండదు. ఇప్పటికే మీరు అసలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వైసీపీలో ఉన్న
కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాత్ర ఉంది. అసలు మొత్తం అదే కదా సార్, కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు వారి దగ్గర నుంచి ఓటు వరకు మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో నుంచి తల్లి కాంగ్రెస్ నుంచి పుట్టిన పిల్ల కాంగ్రెసే కదా ఇది. ఉమ్. నేను కొత్తగా తెచ్చుకున్న ఓటేముంది, కొత్తగా తెచ్చుకున్న నాయకుడేముంది, ఆయన కూడా కాంగ్రెసే కదా, రేపొద్దున ఆయన కాంగ్రెసే కదా. రేపొద్దున కాంగ్రెస్ గెలిస్తే ఒకవేళ 2029లోనో 2035లోనో కాంగ్రెస్ లో చేరిపోయినా మనం ఏం ఆశ్చర్యపోవక్కర్లా. ఉమ్. యా డెఫినెట్ గా సార్, అంగన్వాడీ టీచర్లది మాత్రం, అంగన్వాడీ వాళ్ళది మాత్రం నిజంగా చాలా పెద్ద సమస్య. దానికి ప్రపంచం అంతా కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా చాలా సానుభూతి తెలుపుతున్నారు, కానీ మన రాష్ట్రంలో ఉన్న నాయకులు, పార్టీలు మాత్రం ఎందుకో దానికి అంత సానుభూతి తెలపట్లేదు. డెఫినెట్ గా రేపొద్దున అది సిగ్నిఫికెంట్ ఓటు పర్సంటేజ్ అవుద్ది ఎవరికైనా సరే. సో మీరు అన్నట్టు నిజంగా చంద్రబాబు గారికి ఇచ్చిన కొన్ని బెనిఫిట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేశారంటే వాళ్ళకి ఎప్పుడైనా తెలియాలి ఎవరు వాళ్ళ పక్షాన ఉన్నారో, ఎవరు వాళ్ళని ఎలక్షన్ల కోసం వాడుకున్నారన్నది తెలిసి ఇప్పుడన్నా వాళ్ళు కొంచెం రేపొద్దున విఘ్నతతో ప్రవర్తిస్తారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కార్తీక్ గారు.